100 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో చెప్పడం కూడా చాలా కష్టం. కానీ 100 కోట్లు చాలా సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడు తెలుగు సినిమాల బడ్జెట్కి. కానీ 100 రూపాయల్లో కూడా సినిమా తీయచ్చు అని చెప్పే రామ్ గోపాల్ వర్మ గారు 100 కోట్ల సున్నాల గురించి, అవి ఆ డబ్బులు దాచుకునే బీరువాల గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం ఇవాళ రామోయిజంలో. సార్ స్వాగతం. మీకు 100 కోట్లు అంటే ఫస్ట్ గుర్తొచ్చే టాపిక్ లేదు ఒక అంశం ఏమిటి? See, first of all, this so-called budget అనేది it's a very relative term యూజ్ చేయడానికి. బిగ్ బడ్జెట్, లో బడ్జెట్, స్మాల్ బడ్జెట్ అన్నీ దర్ ఆల్ అంటే ఒక టర్మ్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ 2 పాయింట్స్ ఉంటుంది. ఒకటి మీరు తీయదలుచుకుంది ఎంత తక్కువలో తీయచ్చు అనేది ఒక ఆలోచన. ఓకే. రెండోది నా ఇమాజినేషన్ కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే అంత ఖర్చు పెట్టకూడదు అని చెప్పడం ఇంకో పద్ధతి. మూడోది ఏమంటారు, లీప్ ఆఫ్ ఫెయిత్. ఇప్పుడు ఏంటి, మీరు ఎప్పుడైనా మామూలుగా మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నప్పుడు ఈ సినిమా ఎంతమంది చూడటానికి వీలు ఉంటుంది అని ఒక బేసిక్ క్యాలిక్యులేషన్ ఏదో ఉంటుంది. అది ఎలా మెజర్ చేస్తారు? ఒక స్టార్ అంతకుముందు చేసిన అవ్వచ్చు, లేకపోతే ఆ టైప్ సినిమా కామెడీ. సపోజ్ మీరు ఆ మధ్యన జాతిరత్నాలు పెద్ద హిట్ అయింది. కామెడీ సినిమా పెద్ద హిట్ అయితే ఇంత చేస్తుంది అనుకుంటే అదొక బెంచ్ మార్క్ కింద పెట్టుకుని దానికి 20% 30% తక్కువ వాటెవర్ ఏదో ట్రై చేస్తారు. ఒకటి. రెండోది, మీ దగ్గర డబ్బులు లేవనుకోండి ఖర్చు పెట్టడానికి, ఎనీ విచ్ వే యూ హ్యావ్ టు ర్యాప్ ఇట్ అప్. అప్పుడు ఏమవుతుంది, ఉదాహరణకి నేను శివాలో రెయిన్ ఫైట్ ఉంటుంది. ఆ రెయిన్ ఫైట్కి నేను వీనస్ స్టూడియోలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రీట్ ఉంది, ఆ స్ట్రీట్లో కొంచెం మార్పులు చేసి చేద్దామని అనుకుంటే ప్రొడ్యూసరు బాగా ఖర్చు ఎక్కువైపోతుంది చూడ 50,000 అంటున్నాడు ఆ డైరెక్టరు అది అని. నేనేమన్నానంటే ఇప్పుడు 50,000 అయిందా, 20,000 అయిందా, 1,00,000 అయిందా పాయింట్ కాదు, అసలు ఇది మనకు అవసరమా కాదని ఆలోచించాలి. ఏంటి, హీరోని కొట్టడానికి వచ్చారు, హీరో వాళ్ళని కొట్టి పంపించాడు, ఇదే కదా కంటెంట్. మీరు సేమ్ థింగ్ రూమ్లో కూడా తీసు కదా. అవును, రూమ్లో తీసినా మీకు స్టోరీ మారదు. అప్పుడేంటి, నేను డబ్బులు ఖర్చు పెట్టను, ఇంతలోనే తీయాలి అనుకుంటే ఒకటి, కానీ ఇలా తీస్తే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందా ఆడియన్స్కి అని ఆలోచించడం ఇంకోటి. సో దీస్ ఆర్ ఆల్ వేరియబుల్స్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి ఇది ఉందనుకోండి, బాహుబలి వచ్చిన టైంలో మీరు మ్యాక్సిమం తెలుగు ఇండస్ట్రీకి 75 crore ఎంతో రికవరీ ఉంటుంది పెద్ద హిట్ అయితే. అలాంటి ఎగ్జాంపుల్కి అలాంటి అమౌంట్ అనుకుంటే దే స్పెంట్ హాఫ్, డబల్, 150. ఎందుకు? విచ్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ లీప్ ఆఫ్ ఫెయిత్. రైట్. మీరు మా సినిమా మీద ఇంత ఎక్స్ట్రాడినరీ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మనం కనీ విని చూడని ఎక్స్పీరియన్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి రికవరీ కూడా అంత ఉంటుంది అని ఒక నమ్మకం, విచ్ ఈస్ కాల్డ్ లీప్ ఆఫ్ ఫెయిత్. లీప్ ఆఫ్ ఫెయిత్ ఎందుకంటారు? మీకు ప్రూవ్ అవ్వలేదు అంతకుముందు, విచ్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ టైటానిక్ టైంలోనే కెవిన్ కాస్ట్నర్ మీడ్ ఏ ఫిల్మ్ కాల్డ్ వాటర్ వరల్డ్. అది కూడా అదే లీప్ ఆఫ్ ఫెయిత్, కానీ పడ్డదాడు. వాటర్ వరల్డ్ బికేమ్ డిజాస్టర్ అండ్ క్లోజ్ ద స్టూడియో డౌన్. మై గుడ్నెస్. సో ఇంకొక ఇంగ్లీష్లో మీకు ఒక ఫ్రేజ్ ఉంది, ద హయ్యర్ యూ జంప్ ద హార్డర్ యూ ఫాల్ అని. సో ఇది మైండ్ సెట్. కానీ ఇక్కడ ఏమొస్తుంది, మీకు ఎవరైనా స్టార్ట్ చేసే ముందు బ్రహ్మాండమైన సినిమా తీస్తున్నాను అనుకుంటాడు. అవును. అంతేగాని యావరేజ్ సినిమా తీద్దాంలే అనుకోడు అడుగురు. ఈ బ్రహ్మాండమైన సినిమా అంటే ఏంటి ఉద్దేశం? సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయితే ఎంత కలెక్ట్ చేస్తుంది అనే టెంప్టేషన్లో యూ డోంట్ నాట్ కాంప్రమైజ్. ఎస్పెషల్లీ మీకు స్టార్ కాస్ట్ ఫిలిమ్స్కి బడ్జెట్ కంట్రోల్ అనేది జరగదు, చేయటం అనేది ఎవరి వల్ల కాదు. ఓకే. యా, దానికి కారణం ఏంటంటే ఏ ఒక్క పర్సన్ చేతిలో ఉండదు ఆ కంట్రోల్. మీకు ఉదాహరణకి ఒక సినిమా గురించి చెప్తాను. బాగా ఎక్కువైపోయింది, పెద్ద వెరీ బిగ్ స్టార్ మన తెలుగులో. రైట్. ప్రొడ్యూసర్ వచ్చి డైరెక్టర్ ఒక సాంగ్ ఎక్కడో తీద్దాం, లడాఖ్లో ఎక్కడో సాంగ్ తీయను. ప్రొడ్యూసర్ వచ్చి ఇప్పటికే చాలా ఎక్కువైపోయిందండి, మరి చూసుకోవాలని. ఏంటి ఎక్కువైందంటే కదా, ఆ సాంగ్ తీయడానికి ప్రొడక్షన్ మేనేజర్లు 1,75,00,000 అవుతుందని చెప్తున్నారు. అంత అవసరమా ఇప్పుడు అది? అంత ఎందుకు అవుతుంది అని చెప్పి డైరెక్టర్ ఏదో పేపర్ మీద కొన్ని ఇది రాసి ఒక 90లో అయిపోతుంది, 1 కోటి లోపల అయిపోతుంది, మీరు వరి అవ్వద్దు అని చెప్పాడు. చెప్తే వీళ్ళు సరే ఇంకేం చేస్తాను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే
కొరియోగ్రాఫరు రాజీవ్ సుందరం నడిపారు హీరోకి ఒక హాలీవుడ్ వీడియో పెట్టాడు, మ్యూజిక్ వీడియో. ఇలా చేద్దాం, హీరో ఏమో ఫ్యాంటాస్టిక్ అని మెసేజ్ పెట్టాడు. ఈ స్క్రీన్ షాటు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి పంపాడు కొరియోగ్రాఫర్. ఇప్పుడు స్టార్ ఏమో ఫ్యాంటాస్టిక్ అన్నాక మీరు అంత వద్దండి ఎక్కువ అవుతుందని చెప్పలేడు కదా. అవును, అదొకటే. రెండోది ఏమవుతుంది, ఎప్పుడైతే ఫ్యాంటాస్టిక్ అన్నాడో ఈ డైరెక్టర్ ఏం చెప్పాడంటే ప్రొడ్యూసర్కి, సార్ మీరు చాలా ఎక్కువ అనుకుంటున్నారు ఇది ఈ కాస్ట్, కానీ ఇంత గొప్ప సాంగ్ వచ్చిందంటే మనకి రిపీట్ ఆడియన్స్ వస్తారు. అది ఒకసారి చూసేవాడు 2 సార్లు 3 సార్లు చూస్తాడు. సో మనకి 3 రెట్లు రెవెన్యూ వస్తుంది. మీరు అది ఆలోచించట్లా. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఇన్ థాట్ ప్రొవైడెడ్ ఇట్ వర్క్స్. అది తెలియదు కదా మనకి. యా కరెక్ట్. సో అని చెప్పేసి ఫైనల్గా సరే ఓకే ఇలా చేద్దాం, దానికి 200-300 డాన్సర్లు కావాలి. డాన్సర్లు సరే అయిపోయింది. డాన్సర్ తర్వాత ఏం లేదు, మన ఇంత ఖర్చు పెట్టి అక్కడ వెళ్ళి లదాఖ్లో తీసామంటే ఫోర్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కొంచెం మహాలు బాగుండి, హైట్ గీటు కలర్ బాగుండాలి. బాంబే నుంచి మోడల్స్ తెప్పించాలి, అట్లీస్ట్ ఫ్రంట్ పేర్లో నుంచో పెట్టడానికి. వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్, వాళ్ళు మళ్ళీ ఫ్లైట్లో వస్తారు. ఇవన్నీ చేసి తర్వాత నేను బట్టలు కుట్టించడానికి చెన్నైలో కుట్టిస్తామంటే కొరియోగ్రాఫరు, హైదరాబాద్లో అయితే 1/3లో అయిపోతుందండి, వాళ్ళకి ఏదో లింక్స్ ఉంటాయి అందుకని వాళ్ళు అడుగుతారు అని ఎవరో చెప్పారు ప్రొడ్యూసర్. సరే మేము హైదరాబాద్లో కుట్టిస్తామంటే కుట్టించండి, మనకి మెజర్మెంట్స్ కాడే రాకపోతే నా పూచి కదని. అప్పుడు ఎవరు తీసుకుంటారు డెసిషన్? ప్రొడ్యూసర్ ఏం తెలుస్తుంది? యా. ఇప్పుడు ఏంటి ఐరన్, ఇదంతా స్టార్ కూడా తెలీదు. స్టార్ మ్యాక్సిమం ఏమన్నాడు, ఫ్యాంటాస్టిక్ అన్నాడు, అంతకు మించి స్టార్ కూడా ఏమీ తెలియదు. ఇవన్నీ ఇక్కడ జరిగాయి. ఫైనల్గా ఇంకా 25 పెరిగి ఇది పెరిగి అది పెరిగి మొత్తం అంతా కలిసి ఫైనల్ బిల్లు 3,70,00,000 ఆ సాంగ్. 3,70,00,000 అయితే డిస్ట్రిబ్యూటర్స్ ఫస్ట్ ఆ పాట తీశారు. అంటే అంత బ్యాడ్గా ఉంది. కానీ ఇది ఎవరు తప్పన్నా చెప్పండి, ఎవరిదే కాదు. హోప్లో మీరు ఖర్చు పెట్టారు. డైరెక్టర్ ఏమో రిపీట్ ఆడియన్స్ వస్తుందని నమ్మాడు. తన మాత్రం ఎందుకు తీస్తాడు? పాట బాగాలేదని తనకు తెలుస్తుందా? ఎవరికి తెలియదు అది రిలీజ్ అయ్యే వరకు, యూనో. సో ఇప్పుడు సపోజ్ హీరో దగ్గరికి వెళ్ళి డబ్బులు ఎక్కువైపోతుందని ఒక స్టార్ దగ్గర ఏ ప్రొడ్యూసర్ అనదు. ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే నీకని ఈ సినిమా మీద నమ్మకం లేదనిపిస్తుంది. యా, మీరు అసలు వెళ్ళటమే చేతులు కట్టుకుని వెళ్ళారు. మీకు డేట్లు ఇస్తే చాలు మేము రుణపడి ఉంటాం లైఫ్ అంతా అన్న టైప్లో మీరు వెళ్ళినప్పుడు అది ఏ విధంగా అవుతుంది? అదే, యూనో. సో ఐ డు నాట్ బ్లేమ్ ఎనీ ఆఫ్ దెమ్. రైట్. ఎందుకంటే వర్కౌట్ అయినప్పుడు, ఇప్పుడు బాహుబలి వర్కౌట్ అయినప్పుడు మనది ఎందుకు అవ్వదు అనేది ఒక అది ఫండమెంటల్ థాట్. ఇప్పుడు నాకు తెలిసిన మొత్తం ఇండియాలో ఓన్లీ పర్సన్ హు అండర్స్టాండ్స్ దిస్ ఇస్ ఆమిర్ ఖాన్. బడ్జెట్ ఎందుకంటే ఆమిర్ ఖాన్ తన స్టార్డమ్ ఒక కాంపోనెంట్, తర్వాత సినిమాకి ఎంతకాలం అంతే ఖర్చు పెడతాడు. ఇప్పుడు గజనీ సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అయ్యాక నెక్స్ట్ సినిమా తారే జమీన్ పే ఏదో క్లాస్ రూమ్లు చిన్న ఇళ్ళు దాంట్లో తీసాడు. ఆమిర్ ఖాన్ ఉన్నట్టు సినిమాలో దట్ ఈస్ అడిషనల్ క్వశ్చన్, రైట్. అప్పుడు మీకు రియలిజం ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆర్టిఫిషియల్గా మీరు కేవలం డబ్బులు ఉన్నాయి కాబట్టి అసలు కనీ విని ఎరగానే స్కేల్ పెంచాలి అని అనుకున్నప్పుడు దట్ విల్ బి ద ప్రాబ్లం. అది అక్కడ ప్రాబ్లం ఏంటంటే మనీ కన్నా ఎక్కువ ఇట్ విల్ ప్రైమరీలీ ఫినిష్ యువర్ స్టోరీ ఆల్సో. మీ స్టోరీ చెప్పే విధానం మారిపోతుంది, జనాలు చూసే ఎక్స్పీరియన్స్ మారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శివ తీసినప్పుడు నేను ఆ రోజుల్లో నాగార్జున సినిమా కలెక్టర్ గారు అబ్బాయి లేకపోతే 2-3 సినిమాలు వచ్చినాయి, వాటికన్నా చాలా తక్కువలో తీసాను. ఎందుకు తీసాను? మీరే బడ్జెట్ వేసి ఇచ్చారా? నేను లేదు, నేను వెయిట్ ఉన్నది. ఎందుకని కాదు, ఫైనల్గా నేను అడిగిన దానికే కదా అయ్యేది. అవును, న్యాచురల్లీ కదా. డైరెక్టర్ ఏమేమి కావాలనుకుంటే దానికే కదా డబ్బులు ఇచ్చేది. ఎందుకు తక్కువైంది? తక్కువ చేయాలని ఉద్దేశం నాది కాదు, ఆ సినిమాకి అంతే కావాలి. రైట్. కాస్ట్ కంట్రోల్ చేయాలి, తక్కువ బడ్జెట్లో తీయాలని నేను ఎప్పుడు అనుకున్నాను. అసలు వాట్ ఈజ్ నీడెడ్ ఫర్ దట్? ఒక జిడ్డు ఓడుతున్న ఇరానీ కాఫీలు, ఎక్కడో కుక్కట్పల్లిలో, ఎక్కడో భవానీ ఇల్లు ఏమో ఎక్కడో పెంచులు ఊడిపోయి, అంటే ఆ అట్మాస్ఫియర్కి
ఇట్ విల్ అంటే అలాంటి క్యారెక్టర్ ఎలాంటి షాట్ ఉంటాడు అనేది సబ్కాన్షియస్గా మీకు రియలిజం తేటానికి హెల్ప్ అవుతుంది. అవును. కానీ మనం పెద్ద బడ్జెట్ సినిమా తీస్తున్నాం దాన్ని కానీ అంత నీట్గా చేసేసి అవును అక్కడ మొత్తం ప్రొడక్షన్ ఆర్డర్ బిల్స్ అది చేసి ఇది చేసి అన్ని చేసినప్పుడు ఇట్ యాక్చువల్లీ హ్యావ్ ద రివర్స్ ఎఫెక్ట్. మీకు ఆ క్యారెక్టర్ మీద బిలీవబిలిటీ పోతుంది. అవును. అది ఆడియన్స్ సబ్ కాన్షియస్గా రియలైజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. బట్ ఇట్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్. ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ అడ్వర్స్లీ బోత్ వేస్. But adversely, actually it will spoil it. Yeah, it will spoil it. Yeah. రెండోది it will spoil it.